స్వర్ణాంధ్రప్రదేశ్ సాధన దిశగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. కూటమి ప్రభుత్వం ఏం సాధించింది, ప్రజల ఆకాంక్షలను ఏ విధంగా నెరవేర్చింది, భవిష్యత్తు 4 సంవత్సరాల ప్లాన్ ఏంటి, ఈ అంశాలన్నింటిపై మనం మాట్లాడుతున్నాం. దీనిపై 10 టీవీ చేపట్టిన మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీకి స్వాగతం. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆయనకు గుర్తింపు ఉంది. అలాగే అటు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీలో అలుపెరగని పోరాటం చేశారు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు కేబినెట్లో కీలక శాఖల మంత్రిగా ప్రస్తుతం ఉన్న శ్రీ డోలా బాలవీరాంజనేయ స్వామి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ముందుగా మీకు 10 టీవీ తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ అండి. కూటమి అధికారంలో రావడం, ఏడాది పూర్తి చేసుకోవడంపై తొలి స్పందన ఏంటి సార్? ప్రజలు పూర్తిగా ఒక అరాచక పాలన మీద విసిగి వేశారు. భవిష్యత్తు మీద ముఖ్యమంత్రి గారు నమ్మకం, భరోసా, దాంతో కేంద్రంలో సహకారం, జనసేన నుంచి పవన్ కళ్యాణ్ యొక్క తోడ్పాటు, ఈ రాష్ట్రంలో తిరిగి గాడిలో పెట్టాలంటే ఎన్డీఏ ప్రభుత్వం కావాలన్నటువంటి ఒక లక్ష్యంతో ప్రజలు విరక్షణ తీర్పిచ్చారు. పోరాటంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం, అది మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉండాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. అధికారంలో ఉన్న ఈరోజు అసెంబ్లీలో కూడా మనం అధికారంలో ఉన్నామని చెప్పుకోకుండా విలక్షణమైనటువంటి చర్చ జరగాలి. ప్రజా సమస్యల్ని మీరు శాసనసభ్యులు మాట్లాడాలి. మంత్రులు కూడా ఈ అధికార పక్ష సభ్యులను కూడా ప్రతిపక్షం అనే విధంగా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా అన్నింటిలో విషయంలో మీరు వ్యవహరించాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారండి. 3 సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలిచారు, ప్రజలకి ఒక సేవకుడుగా ఉన్నారు. ఇప్పుడు కేబినెట్ మంత్రి అయ్యారు. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉంది. అప్పటికిప్పటికీ తేడా ఏంటి? ఈ ఏడాదిలో మీరు సాధించిన ప్రగతి ఏంటి? ప్రభుత్వంలో ఉంటే బాధ్యత ఉంటుంది. ప్రభుత్వంలో చేసే మంత్రిగా ఉన్నటువంటి చేసే ప్రతి చర్య రాష్ట్రం మొత్తం గమనిస్తుంది. ఇది రాష్ట్రంలో మా శాఖ ఉన్నటువంటి లబ్ధిదారులైనటువంటి షెడ్యూల్ కులాలు సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి కీర్తిని కూడా ప్రభుత్వాన్ని యొక్క ప్రగతి విషయంలో కూడా అనుసంధానంగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. సమన్వయంతో చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే కాదు, డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఎక్కడైనా కానీ భాగస్వామ్య పక్షాలను కలుపుకుంటూ అభివృద్ధిని, సంక్షేమాన్ని అందిస్తూ ప్రజా సమస్య పరిష్కారం దిశగా పనిచేయాల్సినటువంటి అంశాలు అయితే ఎక్కువ ఉంటాయండి. బాలవీరాంజనేయ స్వామి గారు, ఇప్పుడు మీరు నిర్వహిస్తున్న శాఖలు సాంఘిక సంక్షేమం కానీ, వృద్ధుల సంక్షేమం కానీ, అలాగే గ్రామ వార్డు సచివాలయాలు కానీ, దివ్యాంగుల సంక్షేమం కానీ, సేవలు చేసే శాఖ మీకు అందజేయడం, మీ శాఖ పరంగా మీ సంతృప్తి స్థాయి ఏ స్థాయిలో ఉంది? ముఖ్యమంత్రి గారిది మంత్రివర్గంలో తీసుకోవడం కానీ, శాఖల కేటాయింపు కానీ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. వారు ఈ శాఖలను కేటాయించినప్పుడు సేవ చేయాలనేటువంటి తలంపుకు కలిగిన నాది ఉన్నటువంటి అంతే కూడా పూర్తిగా సర్వీస్ సెక్టర్ నాకు ఇచ్చారు. వారు ఏ లక్ష్యంతో ఇచ్చారో కానీ నేను వారు ఇచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తాననే నమ్మకం అయితే నాకుంది. అంతకుముందు ప్రభుత్వాల్లో చేసిన దానికన్నా కూడాను ఉన్న దానిలో కొంచెం రిఫార్మ్స్ తీసుకొని వచ్చి ప్రతి ఒక్క రూపాయి బడ్జెట్ కూడా పేదలకు అందే విధంగా వారి సమస్యల పరిష్కారం దృష్టిగా మేము కృషి చేస్తున్నామండి. అంటే మీరు అధికారంలో వచ్చిన నాటికి మీ శాఖల పనితీరు ఎలా ఉంది? మీరు మంత్రి అయిన తర్వాత, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిలో మీ శాఖల పురోగతి ఎలా ఉంది? అంతకుముందు 5 సంవత్సరాలు పూర్తిగా అన్ని శాఖల్లో పాలన అస్తవ్యస్తమైంది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది ఉంది. ఇప్పుడు ఉదాహరణ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో వాళ్ళు విద్యా దీవెన అన్నాడు, వసతి దీవెన అన్నాడు. వసతి దీవెనలో బడ్జెట్ కేటాయింపుల్లో ఏ సంవత్సరం తీసుకున్నా కానీ 50% మించి స్కాలర్షిప్లు కూడా పంపిణీ చేసే పరిస్థితి లేదు. పోయిన సంవత్సరం విద్యా సంవత్సరం 24-25లో మార్చి వరకు ముందే పూర్తి శాతంగా మేము నిధులు విడుదల చేసాం స్కాలర్షిప్స్కి. అదేవిధంగా హాస్టల్ రిపేర్స్ అంతకుముందు మొత్తం మీద 5 సంవత్సరాలు వాళ్ళు కేటాయించింది చాలా తక్కువ మొత్తంలో కేటాయిస్తే మేము వచ్చిన తర్వాత 143 కోట్ల రూపాయలు కేటాయించడం పనులు జరుగుతూ ఉన్నాయి. తర్వాత అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. అంటే హాస్టల్ మరమ్మతులు ఇది ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా నిధులు కేటాయించలేదు. ముఖ్యమంత్రి గారి దృష్టికి హాస్టల్ పరిస్థితులు వివరించిన తర్వాత వారు కూడా పెద్ద మనసు స్పందించి బడ్జెట్లో ప్రథమ స్థానాన్ని మనం కేటాయించడం, వారి సహాయ సహకారాలతో ఈ రిపేర్లు కూడా చేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపుగా గత ప్రభుత్వంలో చాలా నిధులు రావాల్సి ఉంటే పిఎంఐజే కింద కనీసం వాళ్ళకి 3 కోట్ల రూపాయలు యూటిలిటీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా చేయనందువల్ల మనకు రావాల్సిన 2 కోట్లు ఆగిపోయినాయి. 200 కోట్లు నేను కేంద్ర మంత్రులతోటి, అక్కడ అధికారులతోటి నేను మా అధికారులు పోయి మాట్లాడడం జరిగింది. ఆ విధంగా చేస్తే మొన్న ఒక 86 కోట్ల రూపాయలు తీసుకొని రావడం జరిగింది.
దాంతోపాటుగా జిల్లాల్లో కూడా మా జిల్లాలో డిఎంఎఫ్ తోటి 101 కోట్ల రూపాయలకి కొత్త హాస్టల్ భవనాలు కూడా శంకుస్థాపన చేసి ఇది ఒక రికార్డ్. మరి రెసిడెన్షియల్ స్కూల్లో కూడా మేము రిపేర్స్కి దాదాపుగా 25 కోట్ల రూపాయలు రిపేర్కి ఇవ్వడం జరిగింది. టాయిలెట్స్ కోసం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 2 రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ కోసం నిర్మాణం కోసం 58 కోట్ల రూపాయలు కూడా స్వచ్ఛాంధ్ర నుంచి శాంక్షన్ తీసుకొచ్చాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇవన్నీ తీసుకుంటే సుమారుగా మనము దాదాపు 300 కోట్ల పైచీలకు నిర్మాణాల కోసం రిపేర్ల కోసం మేము తీసుకొచ్చామంటే ఇదంతా కూడా సంవత్సరం లోపల సాధించినటువంటి గొప్ప విజయంగా మేము భావిస్తా ఉన్నాం. హాస్టల్లో మరమ్మతులు అన్నారు, అలాగే హాస్టల్లో వసతులు అనేవి ఎప్పుడు వార్తల్లో ఉంటాయి. అంటే పిల్లలకి కొంత అనారోగ్యం కలగటం, అలాగే ఫుడ్ పాయిజనింగ్ అవ్వటం, ఫెసిలిటీస్ ఉండట్లేదు అనేది ఎక్కువగా హైలైట్ అవుతున్న అంశాలు. ఆ విషయంలో మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు సార్? మేము వచ్చిన వెంటనే నాయుడుపేటలో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. 100 మంది పిల్లలకి జరగటం. ఆ హాస్టల్ పరిశీలించిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి శానిటరీ కాంట్రాక్టర్స్ సక్రమంగా లేరు. అందుకోసం మేము తర్వాత రిఫై వాళ్ళకి దాదాపు 36 లక్షల వరకు ఫైన్ కూడా వేయడం జరిగింది. తర్వాత కొత్త కాంట్రాక్టులు పిలవడం జరిగింది. ఈసారి శానిటైజేషన్ వాటిలో కూడా కొంచెం మెకనైజ్డ్ సిస్టమ్కి వెళ్తా ఉన్నాం. దాని మీద జవాబుదారీతనంగా వెళ్ళమని చెప్పాం. అందరూ ప్రిన్సిపాల్స్ అందరితో కూడా వర్క్షాప్ పెట్టి మీ బాధ్యత శానిటేషన్ కావచ్చు, సెక్యూరిటీ కావచ్చు, లోపాలుంటే కేంద్ర కార్యాలయానికి తెలియజేయమని చెప్పేసి వాళ్ళందరూ కూడా స్ట్రిక్ట్గా ఒక వర్క్షాపు ఎస్ఆర్ఎం కాలేజీలోనే పెట్టి ఈ మధ్యకాలంలో చేయడం కూడా జరిగింది. హెల్త్ విషయంలో తల్లి తండ్రి తన ప్రేమని కడుపులో గుండెల్లో నిక్షిప్తం చేసుకొని వాళ్ళు ప్రయోజకుల వాళ్ళని హాస్టల్లో పెట్టినప్పుడు పూర్తి స్థాయిలో హాస్టల్ సిబ్బంది, స్కూల్ సిబ్బంది బాధ్యత వహించాలని చెప్పి చెప్పడం జరిగింది. నేను కూడా వాళ్ళ పిల్లలు కూడా చెప్పాను, మామూలుగా బయట ఉన్నప్పుడు తల్లిదండ్రుల కేరు, స్కూల్లో టీచర్ ఉంటుంది. మీకైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి శాఖ మంత్రిగా నేను, ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, సిబ్బంది, ఇంతమంది గార్డియన్స్ మీకున్నారు. మీ సంక్షేమం పట్ల, మీ ఆరోగ్యం పట్ల మేము ప్రత్యేకంగా ఉన్నాం, మీరు చదువుకోవాలి మీరు అని చెప్పేసి వారికి మేము చెప్పడం కూడా జరిగింది. దాంతోపాటు పిల్లలకి ఎవరికైనా ఇబ్బంది అయితే కొత్తగా వెల్ఫేర్ హెల్త్ ఆఫీసర్ అని చెప్పేసి ఉమ్మడి జిల్లాలకి 2 డిపార్ట్మెంట్కి రెసిడెన్షియల్ స్కూల్కి హాస్టల్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. సర్వైలెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క పిల్లలకు అవసరమైతే 17 లక్షలు 16 లక్షలు ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాలు కూడా చెప్పించి వీళ్ళు బ్రతకరు అని చెప్పిన వాళ్ళు కూడా బతికించినటువంటి సంఘటనలు, ఇందుకు సహకరించినటువంటి వైద్యులు, వారికి ఆ విధంగా చర్యలు తీసుకుని సహకరించినటువంటి మా డిపార్ట్మెంట్ అధికారులు, కలెక్టర్లు కూడా వాళ్ళ యొక్క చొరవను కూడా నేను ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఉంది. అంటే వైద్యులైనా కానీ ఈ గతంలో చూసినప్పుడు ఎక్కువ మంది పిల్లలు డిఫరెంట్ రీజన్స్ తోటి చనిపోతా ఉన్నారు. అందులో ప్రివెంటబుల్ చేయాలి. ఎందుకంటే బాగా లేకపోతే ఇంటికి పంపించే పరిస్థితి, ఆ పేరెంట్స్కి ఎక్కడ తీసుకెళ్ళలో తెలియని పరిస్థితి, ఆ తర్వాత ఏదైనా ఉంటే ఆర్థికంగా భయం, దాన్ని పక్కన పెట్టి మనమే కేర్ తీపిద్దాం, పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేద్దాం, అప్ టు ఎండ్ మనం ప్రయత్నం చేద్దాం అని చెప్పేసి చేయడం వల్ల దాదాపుగా 22 మంది ప్రాణాలని, అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాణాలను కూడా మేము కాపాడుకోవడం జరిగింది. ఛాలెంజెస్గా కూడా తీసుకున్నాం. నేనే కాదు, మా డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, కలెక్టర్స్ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ఈ విషయంలో. అదే సార్, అంటే డిపార్ట్మెంట్ సక్రమంగా పనిచేస్తుందంటే మంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళ డైరెక్షన్స్ ఆ స్థాయిలో ఉన్నప్పుడే, లేదంటే ఒక డైరెక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా అపసవ్య దిశలో వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. దీనికోసం ఏంటంటే ఆ విద్యార్థులకి అవసరమైనప్పుడు క్యాష్ ఇవ్వడానికి కావచ్చు, ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండటం కావచ్చు, స్వాంతన అనేటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చి ప్రభుత్వం ఈ పిల్లలకి, ఆ కుటుంబానికి అండగా ఉండేదని కూడా ఒక స్కీమ్ని మేము ప్రారంభించడం జరిగిందండి ఓన్లీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో. మరో కీలకమైనది వృద్ధులు, దివ్యాంగులు. వాళ్ళు కూడా నెంబర్ ఎక్కువగా ఉంటారు. 2 సొసైటీలో వాళ్ళు ఒక రక్షణ, ఒక గౌరవాన్ని కోరుకుంటారు. ఆ 2 శాఖలు కూడా మీ పరిధిలోనే ఉన్నాయి. ఆ విషయంలో మీరు ఈ ఏడాదిలో తీసుకున్న ఇనిషియేటివ్స్ ఏంటి? మొట్టమొదటిది మా ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ, ఎన్టీఆర్ భరోసా ద్వారా పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తా ఉన్నాం. దివ్యాంగులకి 6,000, 15,000, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. ఎన్నికలకు ముందు 3 నెలలు కూడా కల్పిస్తామని చెప్పాం. ఆ రోజు అందరూ కూడా అవహేళన చేశారు. చెప్పిన మాట ప్రకారం మేము పూర్తి చేయడమే కాకుండా మా ముఖ్యమంత్రి గారు 1వ తేదీన పేదల సేవలో మా ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ వాళ్ళకి అందిస్తూ ఉన్నారు. అది నా శాఖ పరిధిలో ఉన్నటువంటి దివ్యాంగుల విషయంలో కావచ్చు, నా శాఖ పరిధిలో ఉన్నటువంటి వృద్ధులకు కావచ్చు, ఇది మేము అందిస్తున్నాం. అంతా వాళ్ళకి సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ డే కూడా
అంతకుముందు 19కి ముందు జరిపారు, మధ్యకాలంలో పట్టించుకోలేదంటే ఆ డే జరిపించాం. జిల్లా స్థాయిలో ప్రతి అధికారిక కార్యక్రమాలు నిర్వహించాం. వారికి సంబంధించి సీనియర్ సిటిజన్ కార్డ్స్ను కూడా మేము ఇవ్వడం జరిగింది. సీనియర్ సిటిజన్ స్టేట్ కౌన్సిల్ బాడీలో మీటింగ్ పెట్టడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ విషయంలో కూడా వాళ్ళ బోర్డుతో ఏర్పాటు చేసి ఆ మీటింగ్ కూడా పెట్టి వాళ్ళ యొక్క వెల్ఫేరు, సింగిల్ పర్సన్స్గా వాళ్ళు ఉంటారు కాబట్టి ట్రాన్స్జెండర్స్కైనా సింగిల్ పర్సన్ కార్డు ఇవ్వడానికి కూడా ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు ఇచ్చేదానికి ఆమోదం తెలపడం జరిగింది. సీనియర్ సిటిజన్స్లో కూడా సింగిల్ పర్సన్స్ కూడా కార్డ్స్ ఇచ్చే విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఆరోగ్యం వీటన్నిటిలో శ్రద్ధ తీసుకుంటతో పాటు 15 వృద్ధాశ్రమాలని కేంద్ర ప్రభుత్వంతో సాధించుకొని రావడం కూడా జరిగింది. ఇది ప్రభుత్వ అధీనంలో నడుస్తాయి అవి ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ అన్నా వాటికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకొచ్చాం, నిధులు తీసుకొచ్చాం. ఈ సంవత్సరం మొత్తం ఉన్నటువంటి స్కూల్స్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఓవరాల్గా ఇప్పటివరకు ఉన్నటువంటి 40 వరకు మేము తీసుకొని రావడం జరిగింది. ఈ 10 నెలలు అంటే ఈ సంవత్సర కాలంలోనే 15 తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా దివ్యాంగుల కోసం 200 ఎకరాల్లో దివ్యాంగుల స్పోర్ట్స్ స్టేడియం కోసం కూడా వైజాగ్లో తీసుకొని రావడం జరిగింది. అలింకో ద్వారా దాదాపుగా 15,000 మందికి మనం వాళ్ళకి కావాల్సినటువంటి పరికరాలను కూడా ఇవ్వడం జరిగింది. అంధ విద్యార్థులు ల్యాప్టాప్లు ఇవ్వడం, మేము ఇవి అదేవిధంగా చెవిటి మోగ వాళ్ళ కోసం బాత్రూంలోకి పిలవలేరనే ఉద్దేశంతో ఒక ఎమర్జెన్సీ కాలింగ్ బెల్స్, వాళ్ళు ఎక్కడైనా ఉండకూడదు ప్రమాదం జరిగితే ఆ బెల్ నొక్కితే ఆ హాస్టల్స్ ఉన్నటువంటి సిబ్బంది స్పందించే విధంగా ఎమర్జెన్సీ బెల్, బ్లైండ్ పీపుల్ కోసం రెడ్ లైట్, ఆ లైట్ వెలిగితే ప్రమాదం ఉందనేటువంటి సంకేతాలని అలారమ్స్ని కూడా నేను వచ్చిన తర్వాత విజిట్ చేసి గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటివి ఏర్పాటు చేయడం నీడ్ వాళ్ళ అవసరం నేను గమనించడం లోపాన్ని చూసాము. అవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇవి ఏర్పాటు చేసాం. ఆ బెల్ నొక్కగానే ఎంటైర్ ప్రెమిసెస్లో బెల్ మోగుతుంది. బెల్ మోగగానే ఎవరో వాళ్ళు అటెండ్ అయ్యి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వెళ్తారు. వాళ్ళకి వాళ్ళు పిలిచి అరవలేరు, మాట్లాడలేని పరిస్థితుల్లో అటువంటి వాళ్ళ కోసం. ఇంకొకటి వాళ్ళ బాపట్ల స్కూళ్ళు విజిట్ చేసిన దానిలో మనం వాళ్ళకి అడిషనల్ ఫెసిలిటీ లోకల్ ఎమ్మెల్యే వర్మ గారు డిపార్ట్మెంట్ తరఫున ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. అదేవిధంగా వైజాగ్లో బ్లైండ్ స్కూల్లో కూడా దివీస్ ల్యాబ్ సహకారంతో అడిషనల్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేస్తా ఉన్నాం. వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఇస్తున్నాం. బ్రెయిలీ లిపి పుస్తకాలు కూడా రేపు విద్యా సంవత్సరం మొదట్లోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. సార్, ఇప్పుడు మీరు ఆల్రెడీ హాస్టల్లో అప్పుడప్పుడు వెళ్తున్నారు, విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్నారు. నేను ఒక దగ్గర చూశాను, ఒక సంఘటనలో మీరు ఆ విద్యార్థికి అనారోగ్యం అయితే మీరు వైద్యం చేశారు. అంటే అలాంటివన్నీ చూస్తున్నప్పుడు, అలాంటివి చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ అదే ప్రజాసేవకుడిగా? సేవ చేసేటువంటి అదృష్టాన్ని, అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు కల్పించారని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉందండి. వారు ఇచ్చిన దానిలో తెలిసి కానీ తెలియక కానీ ఎన్నో కుటుంబాలకి మంచి చేసే అదృష్టాన్ని మా సీఎం గారు కల్పించారు. సార్ ఇప్పుడు ఈ గ్రామ వార్డు సచివాలయాల రేషనలైజేషన్ అనేది కొంత సెన్సిటివ్ అయింది. ఆ మధ్య క్రమంగా ఉద్యోగులను తొలగిస్తారు, లేదంటే ఉద్యోగులను బదిలీ చేస్తారన్నది ఒక టాక్ స్ప్రెడ్ అయిపోయింది. అది చాలా కీలకమైన అంశం, గ్రామ సచివాలయాలు, సచివాలయ సిబ్బంది అనేది. ఏం జరగబోతుంది సార్? రేషనలైజేషన్ ఎందుకు అసలు? ఈ వ్యవస్థలో గత ప్రభుత్వం తీసుకొచ్చారు, విధులు లేవు. చాలా చోట్ల ఆ సచివాలయాల్లో 4 ఉద్యోగస్తులు 3 ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. జనాభా ప్రాతిపదికన 3 కేటగిరీలుగా ఏబీసీ కేటగిరీలో తీసుకొని రావడం జరిగింది. 7, 8, 9 మంది సిబ్బంది ఉండే విధంగా మేము నిర్ణయాలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా కసరత్తు చేసాం, యూనియన్లతో మాట్లాడాం, వాళ్ళని రేషనలైజేషన్ ముఖ్యమంత్రి గారు మేము తీసుకున్న నిర్ణయానికి ఆమోదం తెలిపారు. వాళ్ళలో ఆందోళనకి గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు విపక్షంలో ఉండి ప్రజల్ని ఉద్యోగస్తులని రెచ్చగొట్టే విధంగా వెళ్తామంటే చెప్పాను. నేను 1-2 సందర్భాల్లో వాళ్ళతో ప్రస్తావన కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఏ ఒక్క ఉద్యోగిని నేను తొలగించడం లేదు. ప్రతి ఉద్యోగిని సేవలు మేము ఉపయోగించుకుంటాం. కొంతమందికి పనిభారం ఎక్కువగా ఉంది, కొంతమందికి పనిభారం తక్కువగా ఉంది. ఇదంతా క్రమబద్ధీకరించే నిర్ణయాలు తీసుకున్నాం. ఈ తీసుకున్న దానిలో కూడా ఎక్కడైనా కానీ ఇంకా ఎక్స్ట్రా లోడ్ అవసరమైతే మేము చెప్పిన దానికన్నా అదనపు సిబ్బందిని నియమించేదానికి, సపోజ్ అగ్రికల్చర్ ఉంది, ఆ ఏరియాలో ఎక్కువ విస్తీర్ణం ఉంటే ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ సరిపోరు, అవసరమైతే అడిషనల్గా ఇంకొకరు నియమిస్తాం. ఆక్వా కల్చర్ ఉంది, అక్కడ ఉన్నట్టు ఒక ఫిషరీస్ అసిస్టెంట్ సరిపోకపోతే ఇంకో వ్యక్తిని అదనంగా నియమిస్తాం. ఆ విధంగా మేము చర్యలు తీసుకున్నాం. రెండోది ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా
చాలా వరకు పోయినసారి చేశారు. ఇప్పుడు కూడా ట్రాన్స్ఫర్ అనేది సహజం, ఉద్యోగుల బదిలీ అనేది దానిని కూడా మనం చేస్తాం తప్పితే ఏ ఒక్కరి మీద మేము కక్ష సాధింపు చేసేటువంటి ఆలోచన లేదు. భవిష్యత్తులో గ్రామ సచివాలయం యూనిట్గా సంతృప్తికరంగా సేవలు అందించాల లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈ గ్రామ సచివాలయానికి కూడా 3 టైర్ సిస్టమ్, జిల్లా స్థాయిలో ఒక అధికారి కార్యాలయం, మండల స్థాయిలో కూడా అధికారి కార్యాలయం పర్యవేక్షణకి ఏర్పాటు చేయబోతున్నాం. ఓకే. ఇప్పటివరకు పర్యవేక్షణకి ఎవరు కూడా ప్రత్యక్ష పర్యవేక్షణ లేదు. రకరకాల ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కంట్రోలింగ్ లేదు. ఒకసారి సెలవు ఒకళ్ళు ఇస్తారు, జీతం ఒకళ్ళు ఇస్తున్నారు, పని ఒకళ్ళు చెప్తున్నారు. ఆ ఉద్యోగుల సౌకర్యార్థమే మేము రేషనలైజేషన్ తీసుకొస్తున్నాం. రెండవది, ఆ ఉద్యోగులకు కూడా కొన్ని డిపార్ట్మెంట్ ప్రమోషన్స్ లేవని ఆందోళన ఉంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసాం. మేము ఉద్యోగుల సంక్షేమం కోసం ఉన్నాం తప్పితే ఉద్యోగులు కూడా ప్రజలే. ఆ ప్రజలలో అందరికీ ఉన్న విధంగా వీళ్ళకు కూడా సౌకర్యంగా సేవలు ఇవ్వడానికి వాళ్ళకి రెగ్యులర్ ఎంప్లాయీస్ లాగా ఫెసిలిటీస్ ఇచ్చేది మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. సార్, అంటే మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, అవి నెరవేర్చలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని ఒక కార్యక్రమం చేపట్టింది. వైసీపీ విమర్శపై మీ సమాధానం ఏంటి సార్? అదే నేను మొన్న కాన్స్టిట్యూన్సీలో మీడియాతో చెప్పానండి. ఎవరి మీద వెన్నుపోటు దినం? నేను 4వ తేదీ, ఏ రోజు అది? ఈ రాష్ట్రంలో ఒక విలక్షణమైన తీర్పుని బయటకు వచ్చిన ఫలితాలు వెల్లడైన రోజు అది. ఎవరిచ్చారు? నీకు 5 సంవత్సరాలు నేను మోసిన ప్రజలు నేను వెన్నుపోటు పొడిచారు నువ్వు భావిస్తే అంతకన్నా నీ యొక్క మానసిక పరిస్థితి మేము మాట్లాడలేం. 5 సంవత్సరాలు చేసినటువంటి ఫలితాలు వచ్చిన రోజు నువ్వు వెన్నుపోటు తినవనంటే నువ్వు తప్పులు చేసినా నేను కాపాడాలా, నేను ఎత్తిన పెట్టుకోవాలా? ఇదేం పరిస్థితి అది? నీ మానసిక నువ్వు పిలిపించా, నువ్వు ఉన్నావా ఇక్కడ రాష్ట్రంలో? బెంగళూరు ఎందుకు పోయావు నువ్వు? ఇది నీ పరిస్థితి. మేమైతే ఒకటే చెప్తా ఉన్నాం, హామీలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా సూపర్ 6 ఇచ్చాం. రెండోది, అన్నా క్యాంటీన్ పెడతాన్నాం, పెట్టాం. గతంలో అసెంబ్లీలోనే చెప్పాం, అన్నా క్యాంటీన్ మూతేస్తామంటే ఆనాడు ఉన్నటువంటి మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స గారు లేదు మూసేయమని అన్నారు. మేమే చెప్పాం, నేను మా రామానాయుడు మేమంతా కూడా, మీ జగనన్నో మీ రాజన్నో పేరు పెట్టుకోవా, కానీ అన్నా క్యాంటీన్ నడుపు పేదలదని మేము చెప్పాం. నేను నడుపుతామని అసెంబ్లీ సాక్షిగా అసత్యాలు ఆడారు. మేము అన్నా క్యాంటీన్ తెరిపించాం, ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారు. దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలిండర్ 1 సిలిండర్ ఇచ్చారు, 2వ సిలిండర్ కూడా తీసుకుంటున్నారు ప్రజలు. అదేవిధంగా ఈ నెలలో తల్లికి వందనం ఇవ్వబోతున్నాం. తల్లికి వందనం గతంలో మీరు ఆడబిడ్డ అమ్మఒడి అని చెప్పేసి 30,000 ఇద్దరు పిల్లలకి ఇస్తామని చెప్పేసి 13,000 ఇచ్చారు. తర్వాత ఏమన్నారు? 30 తేడా చెప్పారు. మీరు 13 అన్నాము, మీరు 30 అనుకున్నారంటే మాట్లాడారు. 30,000 ఏమైంది? 13,000 ఎందుకు ఇచ్చావు? మేము ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఒకరికే మీరు అమలు పరిచారు, అది కూడా 13,000, 15 కూడా ఇవ్వాల. మేము ఈ రోజున ఎంతమంది పిల్లలు ఉన్నా 44 ఉన్నా 60,000 ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మేము అమలు తొందర ఎందుకు? ప్రజలకు నమ్మకంగా ఉంది, ఇస్తారు. స్కూల్స్ తెరిచిందా మా పిల్లలు డబ్బులు ఇస్తారనే నమ్మకం ప్రజల్లో ఉంది. ఎందుకంటే ప్రతి నెల మా ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మంత్రులు వెళ్తున్నాం, ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. నేను మొన్న జరిగినప్పుడు గ్యాస్ వచ్చినాయండి, ఇవి వచ్చినాయి, మరి పిల్లల డబ్బులు ఇస్తామంటే తెలుసయ్యా వస్తాయని చూస్తున్నామని చెప్పారు. వాళ్ళల్లో నమ్మకం ఉంది. నీకెందుకు ఈ విధంగా మాట్లాడుతుంటే నా దగ్గర 11 మందే ఉన్నా, మా వాళ్ళు ఎవరు చెక్కుదారులే లెక్క చూసుకోవడానికి పిలుస్తున్నావు. మేము కూడా ఇక్కడ ఒకప్పుడు ముఖ్య పార్టీ అధికారంలో పరిపాలన చేసాం, మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్నామని ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడో అర్థం కావటంలా. ఆ ప్రయత్నం చేసిన వ్యక్తి ముందు లేడు. మా ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పిలుపులు ఇచ్చినప్పుడు ఏ కార్యక్రమం చేసినా వారు ముందు నడిపేవాళ్ళు మమ్మల్ని. మరి నీ కార్యకర్తలు నిన్ను వదిలిపెట్టిపోతున్నారు, వాళ్ళు నిన్ను వదిలిపెట్టిపోతుంటే నువ్వే వాళ్ళు వదిలిపెట్టి వెళ్తున్నావు. ఇది ఏ పరిస్థితో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నా, మీ నాయకుడు మిమ్మల్ని రెచ్చగొట్టి ప్రోత్సహిస్తున్నాడు, ఆయన పారిపోతున్నాడు, మీరు ఏది కరెక్టో నిర్ణయించుకోమని చెప్పేసి వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నాను. సార్, ఇప్పుడు ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రిగా ప్రకాశం జిల్లాలో ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధి, అలాగే మీ నియోజకవర్గంలో మంత్రి అయిన తర్వాత ఏడాదిలో మీరు సాధించిన ప్రగతిపై మీ కామెంట్ ఏంటి? ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోయారు. గత 5 సంవత్సరాల్లో ఏ అభివృద్ధి జరగల. ఒక పక్కన సంక్షేమం ఇస్తున్నారు, రెండో పక్కన సిమెంట్ రోడ్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. మంచినీటి పథకాలకు సంబంధించినటువంటి డ్యామేజ్ చేస్తే అవన్నీ కూడా పనులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా R&B రోడ్లు రిపేర్లు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి నిర్మాణాలు 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం చేసే పనులు ఆగిపోతే ఇప్పుడు మళ్ళీ వాటిని
మొదలు పెట్టాల్సిన పరిస్థితి. మాకు అది గొప్ప కొద్ది ఆశ్చర్యంగా ఉంటుంది. ఫౌండేషన్ ఆ రోజు నేనే చేశాను, 5 సంవత్సరాలతో మళ్ళీ ఓపెనింగ్ మేమే చేస్తాం. అంటే ఇప్పుడు ప్రకాశం జిల్లా అంటే కొంత వెనుకబడిన జిల్లా అనేది ఒక ఉంది. లేటెస్ట్ గా మీరు తీసుకొచ్చిన రిలయన్స్ ప్రాజెక్ట్ దానిపైన ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు మంత్రులైనా వాళ్ళలో భేషజాలు లేవండి. అందరూ ఏంటంటే ఒక వయసు కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఒక ఏజ్ దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఈ స్కూల్ పిల్లల్లో ఉన్నటువంటి ఫ్రెండ్షిప్లో ఫ్రెండ్లీగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఉంటారు. ఒకరికి ఏదైనా ఇబ్బంది అయినా ఇంకొకళ్ళు సర్దుబాటు చేసేటువంటి వాతావరణం ఉంది. అందువల్ల కలిసి ఉంటున్నారు. రిలయన్స్ విషయాలకు వచ్చేసరికి ప్రకాశం జిల్లా కూడా మేము మహానాడు చేయటం కావచ్చు, ఆ రోజు కష్టకాలంలో 4 ఎమ్మెల్యేలు గెలవటం కావచ్చు, పాదయాత్ర లోకేష్ యువగలం పాదయాత్ర కావచ్చు, మేమందరం కూడా ఒక కలిసి పార్టీకి పూర్తి అండగా ఉన్నాం. ఈ విషయం మా అధిష్టానం దృష్టిలో కూడా ఉంది. ఇక్కడ పరిశ్రమలు ఇవ్వాలి, ఈ ప్రాంతం వెనుకబడిన దానిలో రిలయన్స్ నుంచి బయోగ్యాస్ ఇది ఎనర్జీ కోసం ఇచ్చేదానికి అనువైన వాతావరణం ప్రకాశం జిల్లా ఉందని చెప్పేసి రావడం జరిగింది. మన కనిగిరిలో మా యువ నాయకులు నారా లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రిలో అది ఫౌండేషన్ స్టోన్ చేయడం జరిగింది. దీని విషయంలో విద్యుత్ శాఖ మంత్రి మా జిల్లా మంత్రి గారు చొరవ కూడా ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేశారు రవి గారు. ఇదే కాకుండా ఇక్కడ నుంచి జిల్లాలో ఇంకా ఎక్కువ చోట్ల మార్కాపురం, దర్శి ఇటువంటి ప్రాంతాల్లో కూడా ఈ ప్లాంట్స్ సంఖ్య పెరిగే విధంగా ఉంది. అనువైన వాతావరణం, అదేవిధంగా ఆక్వా కల్చర్ కూడా మా ప్రకాశం జిల్లా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఆక్వా రైతులు కూడా పవర్ సబ్సిడీస్ ఇవ్వడం వీటన్నిటిలో కూడా మా ప్రభుత్వం ముందుంది. ఇది ముందుకు తీసుకెళ్లే విధంగా మేము ఉన్నామని తెలియజేస్తామండి. సార్ భవిష్యత్ ప్రణాళికలు ఏంటి సార్ మీ శాఖ పరంగా? మా శాఖ పరంగా నిన్న ముఖ్యమంత్రి గారు కూడా క్యాబినెట్ చెప్పారు. చేసినటువంటి ప్రస్తుతానికి అన్ని శాఖలు కూడా సంతృప్తికరంగా చేశారు. ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్ళమన్నారు. రెండోది మనం అభివృద్ధి చేసుకుంటున్నాం, సంక్షేమం మీద ఖర్చు పెడుతున్నాం. సంక్షేమం మీద పెట్టేటువంటి దానిలో ఒక ఉత్పాదక శక్తి కింది స్థాయి వరకు లబ్ధిదారుడు ఒక సాధికారత సాధించి తన స్వశక్తితో ఉండే విధంగా ఇమ్మన్నారు. రెండోది విద్యాపరంగా ముందుకు తీసుకెళ్ళమన్నారు. పోయినసారి ఈ సంవత్సరం మా పిల్లలు ఐఐటి జేఈ మెయిన్స్లో మనకి ఎన్ఐటి ఐఐటిలో 54 మంది పిల్లలకి ఈరోజు సీట్లు వచ్చే అవకాశం, సీట్లు కూడా 60 పైగా ఫస్ట్ అటెంప్ట్లో వచ్చే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మిస్ అయిన పిల్లలకి లాంగ్ టర్మ్ ఎంబీబీఎస్ కోచింగ్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఇవి ఎక్కువ ఒక 100 మందికి శిక్షణ ఇస్తే 90 మంది దాకా రిజల్ట్ ఓరియంటెడ్గా చేద్దాం. సివిల్స్ కూడా 3 ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి మాకు. మనకి మన స్టడీ సర్కిల్స్ వాటి సంఖ్యను కూడా పెంచబోతా ఉన్నాం. మా హాస్టల్స్ పిల్లలు మన ఆణిముత్యాలు 986 మార్కులు హాస్టల్లో ఉంటూ బయట చదువుకున్న పిల్లలు, గ్రేట్ సార్. 10th క్లాస్లోకి వచ్చేసరికి 570 అలా సాధించారు. వాళ్ళందరినీ కూడా గురుకుల పాఠశాలలో తీసుకుంటున్నాం. జూనియర్ ఇంటర్లో మెరిట్లో వచ్చిన విద్యార్థులను కూడా ఈ ఎక్సలెన్సీ సెంటర్లో తీసుకుంటాం. అంటే హాస్టల్లో ఉన్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళని సోషల్ వెల్ఫేర్ ఎక్సలెన్స్ సెంటర్లో తీసుకొని ప్రత్యేకమైన తర్ఫీదు ఇచ్చి వాళ్ళని ఇంజనీర్ని డాక్టర్లుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోబోతా ఉన్నాం. ఇంకోటి మా దగ్గర వొకేషనల్ స్కూల్లో చదివిన పిల్లలకి జర్మన్ లాంగ్వేజ్ కూడా 3 సెంటర్లో కోచింగ్ ఇవ్వబోతున్నాం. జర్మన్ లాంగ్వేజ్ ఇస్తే వాళ్ళకి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఎందుకంటే డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం 3 సెంటర్లో వైజాగ్, విజయవాడ, తిరుపతిలో పెట్టబోతున్నాం. కర్నూలు కూడా 4వ కూడా పరిశీలించమని చెప్పడం జరిగింది. ఈ ఇయర్ జర్మనీ భాష నేర్పించి వాళ్ళ విదేశాలకు పంపించే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ఇంతకుముందుంటే గత ముఖ్యమంత్రి ఆ మహానాయకుడి పేరు తీసేసి తను చరిత్ర పురుషుడు అనుకున్నాడో ఏమో ఈరోజు అంధకారంలో ఉంటారనుకుంటే తన పేరు పెట్టుకున్నాడు. ఆ పేరు తిరిగి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం పెట్టాం. ఈ బడ్జెట్ కూడా తొందరలో గైడ్లైన్స్ రిలీజ్ చేయబోతున్నాం. దాన్ని కూడా 250 యూనివర్సిటీస్లో మనం అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం. 1000 మందికి పైగా విద్యార్థుల్ని అది మేము విదేశాలకు పంపించే విధంగా, విదేశాల్లో చదివించే విధంగా వాళ్ళని గైడ్ చేద్దాం. కెరీర్ గైడెన్స్ కూడా సిలబస్లో రెగ్యులర్గా తీసుకోవటం. మా హెడ్ ఆఫీస్ నుంచే ఒక క్లినికల్ సైకాలజిస్ట్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకి క్లినికల్ సైకాలజీ క్లాసులు, ఫిజికల్గా విజిట్ చేసి వాళ్ళ మనోస్థైర్యం నింపేటువంటి చర్యలు, కెరీర్ గైడెన్స్ అంటివి కూడా కొత్తగా ఈ సంవత్సరం నుంచి మేము ప్రారంభిస్తా ఉన్నామండి. ఇవన్నీ కూడా గురుకుల పాఠశాలే కాదు, హాస్టల్లో కూడా సమంగా రెండింటి కూడా ఇంటిగ్రేట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. మీ ప్రయాణం స్వర్ణాంధ్ర దిశగా ఈ విధంగానే సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ 10 టీవీ తరఫున. ప్రధానంగా ఈ హాస్టల్స్ లో కానీ ఈ పెన్షన్స్ వీటన్నిటికి సంబంధించి అల్పాదాయ వర్గాలు
నీడ్ అనేది అంటే అవసరం ఉన్న వాళ్ళకి సంబంధించిన కీలక శాఖలు కాబట్టి ఈ శాఖలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ స్థాయిలో దృష్టి పెట్టింది, ఏ స్థాయిలో పర్యవేక్షిస్తుంది అనటానికి బాలవీరేంద్ర స్వామి గారు చెప్పిన పథకాలు అమలవుతున్న తీరు, భవిష్యత్తు లక్ష్యాలే ఒక ప్రత్యక్ష ఉదాహరణ. షైనింగ్ ఏపీ లో భాగంగా ఇది 10 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ.